Hi students, today we are going to discuss RRB NTPC test number 67 and question number 71 to 100. Okay, Nandi? So first question, so this is vodology based question andi. The time machine is H.G. Wells అన్నాడు, whereas Julius Caesar is to question mark. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో 3 and 4 కు మనం అదే ఎస్టాబ్లిష్ చేయాలా. సో దిస్ ఈస్ ద బుక్స్ అండ్ ఆధార్ రిలేషన్ అండి. యాక్చువల్గా బుక్ అండ్ ఆధార్ రిలేషన్ కాబట్టి ఏంటంటే టైం మిషన్ అనేది H.G. వెల్స్ రాస్తే వేరే జూలియస్ సీజర్ వచ్చిందంటే విలియం షేక్స్పియర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. కాబట్టి టైం మిషన్ వచ్చి H.G. వెల్స్, జూలియస్ సీజర్ వచ్చిందంటే విలియం షేక్స్పియర్ రాసాడండి. సో ఆప్షన్ 2 అవర్ ఆన్సర్, రైట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేయాలి. కానీ 3 కట్ చేసి 4 ఇచ్చాడు కాబట్టి 1 and 2 మధ్య రిలేషన్ 4 and 3కి మనము రివర్స్ చేయాలి. యాక్చువల్గా 1 and 2 ప్లస్ అయితే 4 and 3 మైనస్ చేయాలి. 1 and 2 మైనస్ అయితే 4 and 3 ప్లస్ చేయాలి. యాక్చువల్గా ఓకే చూడండి, శాప్ ఈజ్ WET అన్నాడు. యాక్చువల్గా SAP ఈజ్ టు WET అంటే S కరస్పాండింగ్ 19, A కరస్పాండింగ్ 1, P కరస్పాండింగ్ 16. సో W కరస్పాండ్ 23, E కరస్పాండింగ్ 5, T కరస్పాండింగ్ 20. సో 19 కాస్త 23 అంటే +4, 1 కాస్త 5 అంటే +4, సో 16 కాస్త 20 అంటే +4, +4. మనం ఏం చేయాలంటే -4 చేయాలి. ఎందుకంటే 3 లేదు కాబట్టి 4 నుంచి మనము వెనక్కి వస్తున్నాం కాబట్టి -4 చేయాలి. X అంటే 24 - 4 = 20 అంటే మన ఆన్సరు టీతో స్టార్ట్ అవ్వాలి. టీతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదు కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎలిమినేషన్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ అండి ఇది కూడా. సో 1 and 2 మధ్య ఆపోజిట్ పేర్స్ ఇచ్చాడు. ఎల్కేమో O అన్నాడు, కేకేమో P అన్నాడు. అదేవిధంగా మనము యూకి రివర్స్లో U ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు F అండి, V ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే E అండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ FE. టోటల్గా మనకి ఏంటంటే 1 and 2 మధ్య కానీ 3 and 4 మధ్య కానీ ఆపోజిట్ పేర్స్, వెరీ ఇంపార్టెంట్ ఆపోజిట్ పేర్స్, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 74. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య ఏదైతే కనెక్ట్ చేశాడో సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏం చేశాడంటే 16 × 3 = 48 + 2 = 50 అంటే రిలేషను ×3 + 2 ఆపరేట్ చేశాడు. మనం కూడా ×3 అంటే 24 × 3 = 72, 72 + 2 = 74. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ go for next question 75. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉన్నంతనే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో విశాఖపట్నం, ముంబై, కోచి, భువనేశ్వర్ అన్నాడు. సో ఆన్సర్ వచ్చిందంటే మనకు భువనేశ్వర్. వై? బికాస్ రిమైనింగ్ సార్ ఏంటంటే మనకేంటంటే హార్బర్స్ అండి, పోర్ట్ సిటీస్ అనమాట. వేరియస్ భువనేశ్వర్ ఈజ్ నాట్ హార్బర్, దట్ ఈస్ వై. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్, రైట్. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యానౌట్ అండి. లెటర్ ఆడ్ మ్యానౌట్ రోజు కూడా మనం రెగ్యులర్గా ఏంటంటే లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్. బట్ ఎప్పుడైతే మనకి లెటర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ప్రాపర్గా లేకపోతే నెంబర్ ఆఫ్ వవెల్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ప్రకారం మనం కౌంట్ చేస్తామండి. ఈ క్వశ్చన్లో లెటర్కి మధ్య డిఫరెన్స్ మనకి ఏంటంటే ప్రాపర్గా లేదు, దట్ ఈస్ వై. సో నెంబర్ ఆఫ్ వవెల్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్. ఈఎన్ఓలో మనకి ఏంటంటే 2 వవెల్స్ 1 కాన్సనెంట్. ఐక్యూఏలో 2 వవెల్స్ 1 కాన్సనెంట్. యూబియులో మనకేంటంటే 2 వవెల్స్ 1 కాన్సనెంట్. అది సిమిలరా లేకపోతే డిఫరెంట్ ఏదైనా కానీ. దెన్ ఓఎల్ఆర్లో 1 వవెల్, దెన్ ఏంటంటే 2 కాన్సనెంట్స్, దట్ ఈస్ వై. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 77. సో దిస్ ఈజ్ నెంబర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 నెంబర్లు అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని, కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటే చాలా, ఇంకేం లేదు. 2 + 6 = 8, 8 + 9 = 17, 17 + 1 = సో 18. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 18. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకేంటి 16, సమ్ ఈజ్ ఈక్వల్ టు 18, సమ్ 18, వేరేజ్ సమ్ 16, దట్ ఈస్ వై. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యానౌట్. ఇచ్చిన 4
గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ అందులో ఏంటంటే మనకి ఒకలాగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్ యాక్చువల్గా. ఓకే, ఏం చేస్తున్నట్టు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆల్ ఆర్ 3 మల్టిపుల్స్ అండి. 240 3 మల్టిపుల్, నెక్స్ట్ వచ్చేందంటే మనకి ఏంటంటే 288 కూడా మనకి ఏంటంటే 3 మల్టిపుల్, దెన్ 108 ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిపుల్, దెన్ ఏంటంటే 308 వచ్చి 3 మల్టిపుల్ కాదు. దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 79. So a series is given with one term is missing. Select the correct alternative from the given ones that will complete the series. దీనిలో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ అండి. ఏమన్నా చూడండి, అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అన్నాడు. అంటే అక్యూట్ యాంగిల్ అంటే బిలో 90 డిగ్రీ, రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 90 డిగ్రీ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అంటే మోర్ దాన్ 90, నెక్స్ట్ ఏంటంటే బిలో 180, అంటే బిట్వీన్ 90 అండ్ 180 ఉంటుంది. నెక్స్ట్ ఏం రావాలంటే మనకి ఏంటంటే యాక్చువల్గా ఎక్స్టీరియర్ కాదు, రెఫ్లెక్స్ కాదు, స్ట్రైట్ యాంగిల్ రావాలి. స్ట్రైట్ యాంగిల్ అంటే సో 180 డిగ్రీస్, అంటే అక్యూట్ యాంగిల్ ఏమో బిలో 90, రైట్ యాంగిల్ ఏమో సో ఎగ్జాక్ట్ 90, అబ్ట్యూస్ ఏమో మోర్ దాన్ 90 బట్ బిలో 180, బట్ నెక్స్ట్ రావాల్సింది స్ట్రైట్ యాంగిల్, సో దట్ ఈస్ 180. సో అవర్ ఆన్సర్ ఈజ్ third option our answer, right? Then next question. So this is a letter series based question అండి. లెటర్ కి లెటర్ మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్. ఆర్ఎస్ అంటే 18 19, డబ్ల్యూఎక్స్ అంటే 23 24, నెక్స్ట్ ఏంటంటే డాష్ జిహెచ్ అంటే 7 8. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు చూడండి, 18 + 5 23, 23 + 5 ఈజ్ ఈక్వల్ టు 28, 28 + 5 ఈజ్ ఈక్వల్ టు సో 33. అంటే జీని మనం 7గా తీసుకోవచ్చు, 33గా కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. 28 లెటర్ అంటే 28 - 26 ఈజ్ ఈక్వల్ టు 2 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే మనకి మన ఆన్సర్ బీతో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ బీతో స్టార్ట్ అయిన ఆన్సర్ కన్ఫామ్గా ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్ చెక్ చేయాల్సిన నెసిటీ లేదు కదా. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, బట్ రిమైనింగ్స్ ఆర్ ఎలిమినేషన్. రైట్, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. So this is also letter series based question. V, U, T, O, N, M, next G, F, E. V corresponding 22, next ఏంటంటే O corresponding so 15, G corresponding 7. రిలేషను -7, సో ఓకేనా, రిలేషను సో -8, ఓకేనా. 22 మైనస్ సో 7 ఈజ్ ఈక్వల్ టు సో 15 అండి. ఓకేనా, 15 మైనస్ ఏంటంటే సో 15 - 8 ఈజ్ ఈక్వల్ టు 15 - 8 ఈజ్ ఈక్వల్ 7 యాక్చువల్గా. ఓకేనా, తర్వాత 7 - 9 రావాలి యాక్చువల్గా. 7 - 9 అంటే దట్ మీన్స్ దాన్ని మనము జీని మనం 7గా తీసుకోవచ్చు, లేదంటే 33కి తీసుకోవచ్చు. 33 - 9 ఈజ్ ఈక్వల్ 24, 24 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ మనకు ఆన్సర్ ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. అలా ఎక్స్తో స్టార్ట్ అయిన ఆన్సర్ మనకి ఏంటంటే ఎక్కడెక్కడ ఉంది, 1లో ఉంది, నెక్స్ట్ వచ్చేందంటే మనకి ఏంటంటే సో 3లో ఉంది. నెక్స్ట్ లెటర్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఒక నిమిషం, XW అన్నాడు, XY అన్నాడు. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే U correspond 21, N corresponding 14, F corresponding 6. రిలేషన్ -7, రిలేషన్ -8, రిలేషన్ -9. 6 - 9 అనుకోవచ్చు, లేదంటే 6ని మనము 32 కూడా అనుకోవచ్చు. ఏంటి, మనము జీని మనం Fని మనం 32 కూడా అనుకోవచ్చు. 32 - 9 ఈజ్ ఈక్వల్ టు 23. 23 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు మన W రావాలి, అంతేగాని Y రాకూడదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 82. సో 10, 22, 46 నెంబర్ సిరీస్ అండి. నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెంబర్ ఎప్పుడైనా కానీ నెంబర్కి నార్మల్గా నడుస్తుంటేమో డిఫరెన్స్ అప్రోచ్ కండి, కొంచెం ఇర్రెగ్యులర్ పెరిగితే మల్టిపుల్ అప్రోచ్ కండి. ఏం చేస్తున్నా అంటే 10, 22, 46 అనేది ఎలా చేస్తున్నా అంటే ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2, దెన్ మనం కూడా ఇంటూ 2 + 2 చేస్తే 46 × 2 92 + 2 ఈజ్ ఈక్వల్ టు 94. సో అవర్ ఆన్సర్ ఈజ్ fourth option our answer, right. Next question, 83. So this is general statement conclusion అండి, జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. ఓకేనా, ఓకే చూడండి ఏమంటున్నాడు స్టేట్మెంట్. సో ఒకసారి గమనించండి, స్టేట్మెంట్ ఏమంటున్నా అంటే మనకి ఏంటంటే సో చదవండి ఒకసారి స్టేట్మెంట్. ఓకే, the water pollutants are rising slowly and spoiling the sanctity so of water అన్నాడు యాక్చువల్గా. ఓకేనా, sanctity of water.
మెయిన్ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ సస్టైనబుల్ అప్రోచ్ టువార్డ్స్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుందంటే ఇవేమి లేదు, జస్ట్ మనం చదివి స్పాంటేనియస్గా ఏంటంటే రిలవెంట్ ఏంటంటే కంక్లూజన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ది వాటర్ పొల్యూటెంట్స్ ఆర్ రైజింగ్ స్లోలీ అండ్ స్పాయిలింగ్ ద శాంక్టిటీ ఆఫ్ వాటర్ అన్నాడు. నెక్స్ట్, మెయిన్ కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ సస్టైనబుల్ అప్రోచ్ టువార్డ్స్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. దెన్ కంక్లూజన్కి వద్దాం. కంక్లూజన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కంక్లూజన్ ఏమంటున్నా అంటే ఇండస్ట్రీస్ ఏంటంటే ఏమంటున్నా అంటే ఇండస్ట్రీస్ సో industries are mixing all the leftover slurries into the water body nearby causing immense pollution అంటాడు. ఓకే, ఇది కొంచెం మన సూటబుల్గా ఉంది. చూద్దాం నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ నీడెడ్ టు త్రో అబౌట్ ద బిఫోర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ పొల్యూషన్ కాజింగ్ యాక్టివిటీస్. ఇది మనం చెప్పలేమండి, టూ మనం చెప్పలేము. బట్ ఏంటంటే వన్ ఫాలో అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో. ఎక్కడుంది ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలో? ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. దెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 84. So this is order of ranking and order of ranking. Vishnu, Pooja, Vishaka, Rani and Ram are sitting in a line. Pooja is thought to చూడండి in a line and 5 members కదా, చూడండి 5 members. 1 2 3 4 5 members. Pooja is thought to the extreme right hand అంట. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ పూజ థర్డ్ అంట. అంటే ఈ ప్లేస్లో పూజ ఉండాలి, అలా ఉంచండి పూజ. విష్ణు ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పూజ. విష్ణు ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పూజ. అక్కడ మనకి ఏంటంటే విష్ణు ఉండాలి, అక్కడ మనకి విష్ణు ఉండాలి. ఓకేనా. తర్వాత ఏమంటున్నాడు చూడండి. విష్ణు ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పూజ. విశాఖ ఈజ్ టు ది రైట్ ఆఫ్ పూజ. విశాఖ ఈజ్ టు ది రైట్ ఆఫ్ పూజ. విశాఖ ఈజ్ టు ది రైట్ ఆఫ్ పూజ అంట. సో ఓకేనా, రైట్ ఆఫ్ పూజ. విశాఖ రైట్ ఆఫ్ పూజ. రైట్ ఆఫ్ పూజ. రాణి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ రామ్. రాణి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ రామ్. అంటే ఇక్కడ రామ్ ఉండాలి. రాణి ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ రామ్. 1 2 3. ఇక్కడ రాణి ఉండాలి. ఆ రామ్ అనే పర్సన్ హూ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ విష్ణు. హూ ఈజ్ నైబర్ ఆఫ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ విష్ణు. ఎస్. సో అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ది మిడిల్ అన్నాడు. చూడండి మిడిల్లో ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? ఎస్, పూజ అవర్ ఆన్సర్. ఓకేనండి, రైట్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. ఓకేనా. మ్యానుఫ్యాక్చర్. సో నెక్స్ట్ ఏంటంటే మాన్యుసిలిం. నెక్స్ట్ వచ్చిందంటే మాన్యుమిషన్. నెక్స్ట్ ఏంటంటే మాన్యుల్ అన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ లెటర్ MANU చూడండి. MANU MANU అక్కడ ఏ ఉంది. సో చూడండి MANUలో మనకి ఫిఫ్త్ లెటర్, అన్నిట్లో ఫిఫ్త్ లెటర్ చూడండి. ఇక్కడ F ఉంది, ఇక్కడ మనకి ఏంటంటే సో ఇక్కడ మనకి ఏ ఉంది, ఇక్కడ మనకి ఏంటంటే M ఉంది ఫిఫ్త్ లెటర్, అక్కడ ఏ ఉంది. ఇక్కడ ఏ తర్వాత LI ఉంది, అక్కడ ఏ తర్వాత L ఉంది. అంటే దట్ మీన్స్ మనకి ఫోర్త్ వర్డ్ ఫస్ట్ రావాలి. ఫస్ట్ మనకు ఫోర్త్ వర్డ్ రావాలి, తర్వాత మనకి సెకండ్ రావాలి. ఎందుకంటే ఏఎల్ఐ ఇది రావాలి, యాక్చువల్గా సెకండ్ రావాలి. అంటే మనకు ఫస్ట్ మనకి ఏంటంటే ఫోర్త్ వర్డ్ రావాలా, తర్వాత మనకి ఏంటంటే సెకండ్ వర్డ్ రావాలా. ఫోర్త్ వర్డ్ సెకండ్ వర్డ్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లో గమనిస్తే ఒకే ఒకటి ఉందండి. రిమైనింగ్ ఎలిమినేషన్ ఓన్లీ 1 ఒకటే ఉంది. కాబట్టి రిమైనింగ్ వర్డ్స్ మనం ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేయాల్సిన నెసిటీ లేదు. డిసైడ్ అవర్ ఆన్సర్, డిసైడ్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. ఎప్పుడైనా కానీ ఈ కాంబినేషన్లో కామన్గా ఉన్న దగ్గర, లెటర్ కామన్గా ఉన్న దగ్గర ర్యాంక్ డిసైడ్ కాదు. లెటర్ ఎక్కడైతే డిఫర్ అవుతుంటుందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఏది ఫస్ట్, ఏ సెకండ్, థర్డ్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో నథింగ్ బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సో TOAST టోస్ట్ ఈజ్ రిటర్న్ యాజ్ అంటే T కరస్పాండింగ్ 5, O కరస్పాండింగ్ 6, A కరస్పాండింగ్ 3, S కరస్పాండింగ్ 4, T కరస్పాండింగ్ 5. అలా వాడు ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడు అవే నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడం ఇంకేం లేదనమాట. ఓకేనా. అడిగిన కోసం మనకి టార్న్ అన్నాడు. చూడండి TORN టార్న్. TORN టార్న్ అంటే T కరస్పాండింగ్ 5 కదా. ట్రైన్ ఇదిగోండి, ట్రైన్ కరస్పాండింగ్ N కరస్పాండింగ్ 0 కదా. అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అయ్యి 0తో ఎండ్ అవ్వాలి. 5తో స్టార్ట్ అయ్యి 0తో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒక్కటే ఉంది. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. బట్ రిమైనింగ్ సార్ ఎలిమినేషన్. ఇలా ఎప్పుడైనా కానీ కోడింగ్ డీకోడింగ్ హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఆన్సర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, దట్ యాక్యురేట్గా వచ్చేస్తుంది ఆన్సర్. రైట్. గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్
నెంబర్ పజిల్ అండి, బాక్స్ టైప్ పజిల్. బాక్స్ టైప్ పజిల్లో మనకి రిలేషన్ రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అబ్జర్వ్ చేయాలా. బట్ ఇక్కడ వాడు ఏం చేస్తున్నట్టే ఒకసారి గమనిస్తే 25 44 60 లేదంటే 25 81 ఏంటంటే 49 అండి యాక్చువల్గా. ఓకేనా, చెక్ చేద్దాం. అంటే రిలేషను మనకి రో వైజ్ రిలేషన్ ఉంటుంది యాక్చువల్గా. చూడండి, అంటే రో వైజ్ రిలేషన్, ఇలా రో వైజ్ రిలేషన్ ఉంది యాక్చువల్గా. 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 5. 144 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? సో 12. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత? 60. దట్ ఈస్ ద లాజిక్. 81 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 9. 225 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? సో 15. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 135. సేమ్ లాజిక్ కనెక్ట్ చేస్తే 49 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 7. 289 యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 17. 17 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 7 7 49, 7 1 7 4 11 119. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ 119 అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేయాలి. ఓకే, చూడండి 25 ప్లస్ అంటే ఏమన్నట్టు చూడండి. సో ప్లస్ మీన్స్ సబ్ట్రాక్షన్, ఇంటూ మీన్స్ డివైడ్ బై, దెన్ మైనస్ మీన్స్ చూడండి. సో మైనస్ మీన్స్ ప్లస్, దెన్ డివైడ్ బై మీన్స్ సో మల్టిపుల్. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 25 minus 54 divided by 6 plus 20 into 10 is equal to 200. 6 9s is equal to 54. అంటే minus 9. 200 plus 25 225 minus 9 is equal to 216. Our answer is third option our answer according to BODMAS, right? Then question number 89. దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో మిస్ అయిన లెటర్స్ని మనం ఐడెంటిఫై చేయాలా. అలా ఐడెంటిఫై చేసేటప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఏంటంటే సిరీస్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఎన్నో కౌంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాంబినేషన్ ఏంటంటే 2 లెటర్స్ సెట్టా, 3 లెటర్స్ సెట్టా, 4 లెటర్స్ సెట్టా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఎన్ని డిసైడ్ అయినా కానీ ఇచ్చిన సీక్వెన్స్లో సో ఒక లెటర్కి ప్రిసీడింగ్ ఏమొస్తుంది, సక్సీడింగ్ ఏమొస్తుందో మనం అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఏంటంటే సో బ్లాంక్స్ అన్ని మనం ఫిల్అప్ చేయొచ్చు. బట్ కంటికి కనిపిస్తా ఉంది ఏం లేదండి. సిడిఈఎఫ్ ఒకసారి చూడండి. సిడిఈఎఫ్ టోటల్గా మనకి సిడిఈఎఫ్ అనే కాంబినేషన్ సో మనకు ఒక 3 సార్లు రిపీట్ అవుతుందండి. సిడిఈఎఫ్ అంటే మిస్ అయిన లెటర్స్ డిఎఫ్ఈసిఎఫ్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. అర్జున్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్, హీ వాక్స్ 10 meters ఇన్ దిస్ డైరెక్షన్. ఇదిగోండి 10 meters in the direction. Okay, then turns left and walks for another 10 meters. Right and take clockwise, left and anti-clockwise. Mala left 10 అన్నాడు, left 10. Then he turns right and walks 25 meters. Right అన్నాడు 25. And from there he walks another 10 meters towards south. 10 meters towards south. Finally he walks 50 meters to his left అన్నాడు. Finally he walks 2 minutes and 50 minutes left అంటే రైట్ అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 50. అడిగిన క్వశ్చన్ మనకి ఏమన్నాడంటే చూడండి, ఏమన్నా అంటే హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద ఒరిజినల్ పొజిషన్. ఇది ఒరిజినల్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. ఈ డిస్టెన్స్ మొత్తం ఎంత అన్నాడు. ఇదొక 10, అదొక 25, 35, అదొక 50, మొత్తం ఎంత 85 meters. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఓకే, గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ సో సిలాజం బేస్డ్ క్వశ్చన్ లాగా చూడండి. Some of the engineers are very smart. Suman is studying second year of engineering. Suman is studying in second year of engineering. అంటే సుమన్ అనే పర్సన్ వెరీ స్మార్ట్ కాదా డిసైడ్ చేయగలమా? మేబీ ఆర్ మే నాట్ బి. ఓకేనా, సుమన్ ఈజ్ వెరీ స్మార్ట్, డిసైడ్ చేయలేము, మన ఆన్సర్ కాదు. సుమన్ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్. సో అసలు ఫాలో కాదు 2. సో నేదర్ 1 nor 2 ఫాలోస్. 2 కంక్లూజన్స్ ఫాలో కావట్లేదండి. నేదర్ కంక్లూజన్ 1 nor conclusion 2 ఫాలోస్. అవర్ ఆప్షన్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 92.
సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్, నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏం లే, వాడు ఏ లెటర్ కేస్ నెంబర్ ఇచ్చాడో అవే మనం ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే కేక్ అని ఇచ్చాడు, తర్వాత క్యాట్ ఇచ్చాడు, దెన్ కేక్ ఇచ్చాడు. కేక్ అనే వర్డ్ ఉన్న లెటర్స్ అన్ని కూడా పైన ఇచ్చిన 2 వర్డ్స్లో మనకి ఏంటంటే కోయిన్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి ఏ లెటర్ కే నెంబరో మనం సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, కేక్ అంటే CAKE కేక్. ఓకేనా, సి కరస్పాండింగ్ ఇదిగోండి, క్యాట్లో సి కరస్పాండింగ్ 7. నెక్స్ట్ ఏంటంటే టేక్ అన్నాడు, దట్ మీన్స్ టేక్లో కూడా ఈ ఉంది, ఈ కరస్పాండింగ్ 5. ఓకేనా, అదేవిధంగా కేక్ అన్నాడు యాక్చువల్గా. కాబట్టి 7తో స్టార్ట్ అయ్యి మనకు 5తో ఎండ్ అవ్వాలా. 7తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉంది. సో దట్ ఈస్ వై. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఎలిమినేషన్. సో జస్ట్ నథింగ్ బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. పాయింటింగ్ టువర్డ్స్ ఎ పర్సన్ టామ్ సెడ్, Angelina, his mother is the only daughter of your father. చూసారా, his mother is the only daughter of your father. ఆయన యొక్క మదర్ అంట మీ ఫాదర్కి ఓన్లీ డాటర్ అంట. దట్ మీన్స్ యాంజలినా ఎవరు, వాళ్ళ మదరే అవుతున్నారు యాక్చువల్ అనమాట. ఓకేనా, అడిగిన క్వశ్చన్ హౌ ఈస్ ద యాంజలినా రిలేటెడ్ టు ద పర్సన్. ఆ పర్సన్కి యాంజలినా ఏమవుతుందంటే సో మదర్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కొన్నిటికి మనము పిక్టోరియల్ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదండి, చదవగానే చెప్పేయచ్చు. పాయింటింగ్ టువర్డ్స్ ఏ పర్సన్ టామ్ సెడ్ అనమాట. యాంజలినా, సో టామ్ సెడ్ టు యాంజలినా చెప్తున్నమాట. హీజ్ మదర్ ఈజ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ ఫాదర్కి ఓన్లీ డాటర్ అంట, ఆ పర్సన్ నీకు మదర్, కాబట్టి రిలేషన్ ఏంటంటే సో మదర్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 94. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా, ఏ 3 పెయిర్ ఆఫ్ వర్డ్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రానిక్ మాలిక్యూల్ అన్నాడు, చూద్దాం ఒక నిమిషం. దెన్ ట్రైన్ ఈస్ టు ఇంజన్ అన్నాడు. ట్రైన్ ఈస్ టు ఇంజన్ అంటే ఇంజన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ట్రైన్ అండి. హౌస్ రూమ్ అన్నాడు, రూమ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ హౌస్ అండి. స్కూటర్ గేర్స్ అన్నాడు, గేర్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏంటంటే మన స్కూటర్ అండి. బట్ ఎలక్ట్రానిక్ మాలిక్యూల్ కాదు, మాలిక్యూల్ అనే ఎలక్ట్రానిక్ కానీ ఉంటే అప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వై. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈ 2 కానీ రివర్స్ అయితే అది కూడా పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. అంతేగాని సో మాలిక్యూల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాదు, ఎలక్ట్రాన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏంటంటే మాలిక్యూల్ అవుతుందండి. ఓకేనండి, సో దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సో సైన్స్ని ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ మనం సింప్లిఫై చేయాలా. 16 డివైడ్ బై మీన్స్ చూడండి, డివైడ్ బై మీన్స్ ప్లస్, దెన్ మైనస్ అన్నాడు, మైనస్ మీన్స్ డివైడ్ బై, దెన్ ఇంటూ మీన్స్ మైనస్, దెన్ ఏంటంటే ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, సింప్లిఫై చేస్తే ఇంతవరకు ఇది 12, ఇది వచ్చి మనకి ఏంటంటే 16 ప్లస్, సో 64/4 అంటే దట్ మీన్స్ 16. 16 + 16 32 - 12. 32 - 12 ఈజ్ ఈక్వల్ 20 అవర్ ఆన్సర్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. మీన్ అడిగాడు యాక్చువల్గా 20 న్యాచురల్ నెంబర్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 న్యాచురల్ నెంబర్స్ అంటే 20 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ చూద్దాం యాక్చువల్గా. అంటే దట్ మీన్స్ n × n + 1/2 అనమాట. 20 × 21/2. 2 10s ఈజ్ ఈక్వల్ టు సో 20. 10 × 21 ఈజ్ ఈక్వల్ టు 210. అది యాక్చువల్గా మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ 210 అనమాట. సో ద మీన్ ఆఫ్ ఫస్ట్ 20 అనమాట. ఫస్ట్ 20 నెంబర్స్ యొక్క మనకి ఏంటంటే సమ్ అదండి యాక్చువల్గా. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేయాలి. ఓకేనా, సో కాబట్టి నెంబర్ ఆఫ్ నెంబర్స్ 20 కాబట్టి వేస్తే సో 0 0, దెన్ 21/2 ఈజ్ ఈక్వల్ టు 10.5. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 97. సో దిస్ ఈజ్ సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. ABCDE ఆర్ సిట్టింగ్ అనే బెంచ్. ఏ ఈజ్ నెక్స్ట్ టు బి, ఇదిగోండి 5 మెంబర్స్ కదా, 5 మెంబర్స్ 1 2 3 4 5. ఓకే, కూర్చోబెడదాం. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, ఓకే. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి, ఓకే. డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ అన్నాడు. ఆ ఈ అనే పర్సన్ హూ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది బెంచ్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మేషన్గా ఉన్న డేటాని ఇన్కార్పొరేట్ చేయండి, ఆ తర్వాత వాటికి లింక్ ఉన్న డేటాని ఇన్కార్పొరేట్ చేద్దాం. ఈ అనే పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ అంటే కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ అంట. ఇదిగోండి ఈ అనే పర్సన్ కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్, అక్కడ ఈ ఉండాలా, అలా ఉంచండి. సి ఈజ్ ఆన్ ది సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ నుంచి సి సెకండ్ పొజిషన్ అంట, అక్కడ సి ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నా చూడండి, ఏ ఈజ్ టు ది రైట్ ఆఫ్ బి. ఏ ఈజ్ టు ది రైట్ ఆఫ్ బి అంటే అలా ఉండాలా. ఏ ఈజ్ టు ది రైట్ ఆఫ్ బి అండ్ ఈ అంట. ఏ ఈజ్ టు ది రైట్ ఆఫ్ బి అండ్ ఈ, ఓకేనా. ఓకే, అలా ఉండాలా, చూద్దాం, ఇద్దాం ఒక నిమిషం. రైట్ ఆఫ్ సో బి అండ్ ఈ.
ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్, ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్ అంటే ఇక్కడ వస్తాడా ఇక్కడ వస్తాడా చూద్దాం, ఒక్క నుంచి చూద్దాం. ఓకేనా. సో తర్వాత ఏమన్నా చూడండి, పైకి రండి. ఏ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, ఏ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అంటే దట్ మీన్స్ ఏంటంటే సో ఇక్కడే రావాలి, అక్కడ రావడం ఛాన్స్ లేదు కాబట్టి ఏ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అంటే అప్పుడు ఖచ్చితంగా ఏ అనే పర్సన్ సికి నైబర్గా ఉండాలి యాక్చువల్గా. ఓకేనా. ఓన్లీ వన్ ప్లేస్ వన్ పర్సన్, దట్ ఈస్ డి. తర్వాత అయినా చూడండి డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ, డి అనే పర్సన్ ఈ అనే పర్సన్ కలిసి కూర్చోకూడదు. ఓకే. ఆల్ ద కండిషన్స్ మనకి ఏంటంటే సాటిస్ఫైడ్. అడిగిన క్వశ్చన్ ఇన్ విచ్ పొజిషన్ ఏ సిట్టింగ్, ఏ యొక్క పొజిషన్ ఎంత అని అడిగాడు యాక్చువల్గా, ఏ యొక్క పొజిషన్. సో ఓకేనా, ఏ యొక్క పొజిషన్ ఏమన్నా అంటే విచ్ పొజిషన్ ఏ సిట్టింగ్, ఏ అనే పర్సన్ ఎవరి మధ్య కూర్చున్నాడు యాక్చువల్గా. సో గమనిస్తే బీకి సికి మధ్య కూర్చున్నాడు యాక్చువల్గా. ఓకేనా. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, బి అండ్ సి, బిట్వీన్ బి అండ్ సి. రైట్. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ 98. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. కోడింగ్ డీకోడింగ్ ఏమన్నా అంటే గ్లోబల్ ఈజ్ రిటన్ యాజ్ జీ కరస్పాండింగ్ హెచ్, ఎల్ కరస్పాండింగ్ ఎం, ఓ కరస్పాండింగ్ పి. అంటే నథింగ్ బట్ రిలేషను +1 సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే S+1 ఈజ్ ఈక్వల్ టు టీ, డి లాస్ట్లో D+1 ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే మన ఆన్సర్ టీతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అవ్వాలి. టీతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అయిన ఆన్సర్ మనకి 2లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. ఇక్కడ టీబీ అన్నాడు, అక్కడ టీయూ అన్నాడు. సెకండ్ చెక్ చేద్దాం. టీ కరస్పాండింగ్ +1 అంటే యూ రావాలి కానీ బీ రాకూడదు, ఎలిమినేషన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. టోటల్గా +1 దట్స్ ఆల్. బట్ కోడింగ్ డీకోడింగ్లో మాత్రం క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయదు. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేసి వెంటనే సైమల్టేనియస్గా రెస్పాన్స్ని అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ 99 క్వశ్చన్. దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బ్యాక్టీరియా అని క్వశ్చన్ అండి యాక్చువల్గా. రాణి టోల్డ్ మార్గరెట్ ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే ఎట్ ద బీచ్ వాస్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. అంటే చూడండి ఏమంటున్నానంటే రాణి అనే పర్సన్ మార్గరెట్ చెప్తానమాట. ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే ఎట్ ద బీచ్ వాస్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. అంటే దట్ మీన్స్ సో సపోజ్ రాణి టోల్డ్ మార్గరెట్ అనమాట. సో రాణి చెప్తుంది మార్గరెట్కి ఎవరి గురించి, వాళ్ళ ఫ్రెండ్ గురించి. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా దిస్ గర్ల్ ఇస్ ది సో అది ఏమంటున్నా అంటే బీచ్ వాజ్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. చూడండి రాణి చెప్తుంది ఫ్రెండ్ గురించి, ఎవరికి, మార్గరెట్ చెప్తుందన్నమాట. వీళ్ళ ఫ్రెండ్ యొక్క మదర్ అంట, మదర్ యొక్క హస్బెండ్ అంట, బ్రదర్ ఇల్లా అంటే వాళ్ళ మదర్కి బ్రదర్ ఇల్లా అంటే హస్బెండ్ యొక్క బ్రదరే కదా. బ్రదర్ ఇల్లా యొక్క యంగెస్ట్ డాటర్ రాణి అనే పర్సను మార్గరెట్కి చెప్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ గురించి చూపించి. సో మై ఫ్రెండ్స్ మదర్స్, సో బ్రదర్ ఇల్లా అంటే హస్బెండ్ యొక్క బ్రదర్ ఇల్లాస్ యంగెస్ట్ డాటర్. అప్పుడు ఈ యంగెస్ట్ డాటర్కి ఫ్రెండ్కి మధ్య రిలేషన్ ఏమవుతుందంటే అంటే రాణి వాళ్ళ ఫ్రెండ్కి వీళ్ళిద్దరు ఏమవుతారు అడిగారు యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ సింపుల్ కజిన్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, దట్స్ ఆల్. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ క్వశ్చన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ 3 పేర్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. పాస్కలిస్ట్ ప్రెజర్ అంటే ప్రెజర్ని పాస్కల్లో మెజర్ చేస్తారు, పవర్ని వాట్స్లో మెజర్ చేస్తారు, కరెంట్ని యాంపియర్లో మెజర్ చేస్తారు. బట్ వేరేజ్ రేడియన్ డిగ్రీ రెండు డిఫరెంట్ అండి. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.